హీరోలను దైవంగా భావించే అభిమానుల వద్ద సదరు దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి. అభిమానుల వద్ద ఏ చిన్న తేడా వచ్చినా లెక్కలు మారిపోతాయి. సోషల్ మీడియా ద్వారా సదరు దర్శక నిర్మాతలను బూతులు తిట్టేస్తారు. ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది అనే విషయం దాదాపుగా అందరికీ అర్థమైంది. కానీ ప్రమోషన్స్ చాలా పేలవంగా ఉన్నాయి. సుమారుగా 5 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన చిత్రం. మా హీరో పవన్ కళ్యాణ్ ఎంతో శ్రద్ధ పెట్టి ఇష్టంతో చేసిన సినిమాకి ఇంత నీచమైన ప్రమోషన్స్ చేస్తావా అంటూ అభిమానులు ఆయన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి బూతులు తిట్టారు. ఇది రత్నం వరకు చేరటంతో ఆయన ఈ కామెంట్స్ ని చూసి చాలా బాధపడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. కళ్యాణ్ గారితో సినిమా తీస్తే అభిమానులు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఉండాలనే తపనతో ఎక్కడా తగ్గకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. అభిమానులు నాకు ఇలాంటి సమయంలో సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నన్నే తిడుతున్నారు అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయారట. అయితే ప్రమోషన్స్ విషయంలో హరిహర వీరమల్లు టీం విఫలమైంది అనేది వాస్తవం. దానివల్ల కనీ విని ఎరుగని రేంజ్ అంచనాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఈ సినిమా కేవలం మామూలు రేంజ్ అంచనాలకు పరిమితమైంది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొట్టమొదటి చిత్రం ఇది. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలని అభిమానులు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నిర్మాత బాధ కూడా అర్థం చేసుకోవాలి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నష్టపోవాలని ఏ నిర్మాత కోరుకోడు. వాళ్ళ శక్తికి తగ్గట్టు ఎన్నెన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ఈ చిత్రం నుండి తారా తారా అనే ఐటమ్ సాంగ్ విడుదలైంది. చెన్నైలో ప్రముఖుల మధ్య ఈ పాటని విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ ఈవెంట్లో నిర్మాత ఏఎం రత్నం కాస్త ఎమోషనల్గా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలా ఖర్చు చేశాను. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. కాస్త మీడియా మాకు ఈ సమయంలో సహకారం అందించాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొంతమంది అభిమానులు ఆయన పరిస్థితిని అర్థం చేసుకోండి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి అంటూ తిడుతున్న అభిమానులపై విరుచుకుపడ్డారు.